ఇవాళ ఇంటి మీదకి వెళ్ళినోడు రేపు ఆ ఇంట్లో వాళ్ళు సేఫ్టీగా ఉంటారా? ఎవరి మీదనైతే నువ్వు దొంగ కేసులు పెట్టావో రేపు పొద్దు నీ మీద దొంగ కేసులు ఉండవా? వాళ్ళని జైల్లో పెట్టిస్తే నిన్ను జైల్లో పెట్టించరా? ఎందుకంటే వదిలిపెట్టరు. ఇది ఇప్పటికైనా క్లోజ్ అవ్వాలి ఈ వ్యవహారం. క్లోజ్ కాకపోతే పల్నాడు జిల్లాలో నేను కనీసం ఒక 25-30 స్టోరీలు చేసి ఉంటా. ఏది హాఫ్ అన్ అవర్లో పావు గంటలు. ఇదండి సంగతికే కావచ్చు, లేకపోతే 30 మినిట్స్కే, ఇట్లాంటి స్టోరీలు అన్ని కుటుంబాలతో కలిసా. నేను పల్నాడు చూసా, ప్రకాశం జిల్లాలో చూసా, రాయలసీమ ప్రాంతాల్లో తిరిగా, కృష్ణా జిల్లాలో ఉండేటటువంటి రౌడీజం ఫ్యామిలీస్లో తిరిగాను, వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళతో చేశాను. ఎంతోమంది ఐడియా ఉంది. వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్లోనే ఎవడో రెచ్చగొట్టేవాడు ఉంటాడు, రెచ్చిపోవడం, దాడులు చేయడం, ఆ పైన దాన్ని కాపాడుకోవడం కోసం రౌడీ నాయకుల దగ్గరికి వెళ్ళడం, ఫ్యాక్షన్ నాయకుల దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళ అనుచరులుగా మారడం, వాళ్ళ కోసం మర్డర్లు చేయడం, వాళ్ళ కోసం దాడులు చేయడం, అక్కడి నుంచి కట్లట్ల పెరిగిపోయి పెద్దోళ్ళైన రౌడీలు చివరికి రాలిపోయిన వాళ్ళు, మర్డర్లకు గురైనటువంటి వాళ్ళు, కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి వాళ్ళకి కూడా ఇంటర్వ్యూలు చేశారు. వాళ్ళ జీవితం అప్పటిదాకా రౌడీజం చేస్తున్నాను సేపు వాడు వెనకాల తిరిగిన వాళ్ళు, వాడు బతుకు బస్ స్టాండ్ ఈ కథలు లేనప్పుడు వాడు చివరికి అడుక్కు తినే పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా చేశాను నేను. ఎందుకు? అది సమాజానికి తెలియాలని. వాళ్ళ జీవితాలు ఎట్టుంటాయి, రౌడీజం తర్వాత భవిష్యత్తు ఎట్టా ఉంటుంది అన్నటువంటి. రౌడీజం వల్ల కాళ్ళు చేతులు విరిగి విరక్కొట్టుకుని మూలను కూర్చున్న వాళ్ళ జీవితాలను కూడా నేను ఫోకస్ చేశాను.